కర్కాటక రాశి. అమ్మాయి కర్కాటక రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళ విషయంలో ఈ రోజున మీకు గృహ సౌఖ్యం విషయంలో కానీ మానసిక ప్రశాంత విషయంలో కానీ కొంతవరకు అనుకూలత అనేది కొంత తక్కువ అయ్యే అవకాశం, అంటే మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే గృహ వాహనాల కొనుగోలు కొరకు కూడా కొంత గట్టిగా ప్రయత్నం చేస్తారు. వాటికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. దాంతోపాటుగా ఆ నిర్ణయాలతో పాటుగా దానికి సంబంధించిన విషయంలో మీ యొక్క కుటుంబ సభ్యులతో చర్చలు చేసి దానికి సంబంధించిన ఆర్థిక విషయాల మీద, అంటే ఏదైనా కొనుగోలు కొరకు మీరు చేసే ప్రయత్నాలలో స్థిరాస్తులు, వాహనాలు మొదలైన వాటికి సంబంధించిన విషయాలలో కుటుంబ సభ్యులతో కలిపి నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా గట్టిగా చర్చించడం బట్టి కొంత వాదోపవాదాలకు అవకాశం ఉండే అవకాశం ఉన్న రీత్యా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ గృహ వాతావరణాన్ని డిస్టర్బ్ చేసుకోకుండా డొమెస్టిక్ అఫైర్స్ గురించి మాట్లాడేటప్పుడు వాహనాలు మొదలైన కొనుగోలు విషయంలో తగిన విధంగా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సింహరాశి. మైక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశి వాళ్ళకి ఈ సామర్థ్యం పెరుగుతుంది, ఆలోచన విధానం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీరు తీసుకునే నిర్ణయాలు మీకు చాలా వరకు అనుకూలతలను ఇస్తాయి. నూతన కొనుగోలు కొరకు మీరు చేసే ప్రయత్నాలు, అది స్థిరాస్తులు కావచ్చు, వాహన మార్పులు కావచ్చు, లేకపోతే ఏదైనా సరే స్త్రీల యొక్క సహకారం బాగుంటుంది. ముఖ్యంగా తోబుట్టువుల యొక్క సహకారంతో నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. కన్యా రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ కన్యా రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం ఫోకస్ చేస్తారు. ఆర్థిక విషయాల మీద మీకు ఆర్థికంగా ఎదుగుదల కొరకు చేసే ప్రయత్నాలు, ఆర్థిక అంశాలు మొదలైనవన్నీ కూడా వాటి మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అనేది అధికంగా చేస్తారు. కాబట్టి ఆర్థిక విషయాలు అనుకూలంగానే ఉంటాయి. అలాగే ఆర్థిక పెట్టుబడుల కొరకు చేసే ప్రయత్నాలు మొదలైన ఉన్నప్పటికీ కూడా ఆకస్మికమైన ఖర్చుల్ని అధిగమించడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేసుకోవాలి. లేని పక్షంలో మాటల వల్ల కూడా, అంటే ఇతరులకు ఎవరికన్నా మీరు వాగ్దానాలు చేసి ఉండడం బట్టి, లేకపోతే ఆ సమయానికి వారికి ధనాన్ని సర్దుతానని చెప్పిన మాటల బట్టి సమయానికి చేయలేని పరిస్థితులు వచ్చినా కూడా దానివల్ల ఇతరులతో ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు. కనుక వీలైనంత వరకు ఇతరులకి మీరు వాగ్దానాలు చేసేటప్పుడు కూడా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళవలసిన బాధ్యత అయితే ఒకటి కనబడుతుంది.